Good morning, one and all. In this session, we are going to learn what are tuples in Python. So, tuple is similar to list except that the objects in the tuple are immutable. అంటే tuple లో once మనం values ని assign చేస్తే కనుక మనం ఆ values ని delete చేయలేము, అలాగే values ని మనం change చేయలేము. List is mutable, but tuple is immutable. So, when we do not want to change the data over a time, tuple is a preferred data type. ఇటరేషన్ అనేది లిస్ట్ తో పోలిస్తే టపుల్లో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే ఎలిమెంట్స్ మనం చాలా క్విక్ గా యాక్సెస్ చేయొచ్చు టపుల్లో వెన్ కంపేర్ టు లిస్ట్. టపుల్ నేను రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేసి రిప్రజెంటేషన్ చేస్తాను. సో ఫస్ట్ ఐ విల్ ఓపెన్ మై జూపిటర్ నోట్బుక్. సో ఫస్ట్ ఒక టపుల్ ఎంప్టీ టపుల్ నేను క్రియేట్ చేయాలంటే ప్రొసీజర్ ఇది. సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్, దాని యొక్క టైప్, దాని యొక్క ఐడిని నేను ప్రింట్ చేసుకున్నా. ఇదేమో టపుల్ ఆఫ్ ఇంటిజర్స్ అనమాట, ఇంటిజర్ నెంబర్స్ ని. ఇదేమో టపుల్ ఆఫ్ ఫ్లోటింగ్ నెంబర్స్. ప్రతి డిఫరెంట్ డేటాకి డిఫరెంట్ ఐడీస్ జనరేట్ చేస్తూ వస్తుంది పైథాన్ అనేది. నౌ నెక్స్ట్ వన్ టపుల్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ నేను జనరేట్ చేశాను. సిమిలర్లీ టపుల్ సపోర్ట్స్ బోత్ హోమోజీనియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోజీనియస్. అంటే సేమ్ డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది, డిఫరెంట్ డేటా టైప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. అంటే హెట్రోజీనియస్ టపుల్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నెస్టెడ్ టపుల్. అంటే టపుల్ లోపల టపుల్ ని ఇచ్చాను. It is a string, it is a number, and this is a tuple, and this is a tuple. These two tuples are binded in the main tuple అనమాట. అంటే మెయిన్ టపుల్ లోపల మళ్ళీ నేను 2 tuples ఇచ్చాను. ఇలా కనుక ఇస్తే నేను దాన్ని నెస్టెడ్ టపుల్ అంటాను. టపుల్ ఇండెక్సింగ్ మనం ఎలా చేస్తాం? సో టపుల్ 2 ఆఫ్ 0 అంటే ఇండెక్సింగ్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అనేది నాకు 10 ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ నేను టపుల్ 4 ఆఫ్ 1, 2, 3 అని చెప్పి నాకు ఎలిమెంట్స్ ఆల్రెడీ నేను ప్రింట్ చేసుకున్నా. నెస్టెడ్ ఇండెక్సింగ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫీచర్ అనమాట. టపుల్లో ఇంపార్టెంట్ ఫీచర్ అది. ఏం చేస్తాం అది? ఒకవేళ వాల్యూస్ ఉన్న క్యారెక్టర్స్ కూడా నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే నాకు నెస్టెడ్ ఇండెక్సింగ్ కావాలి. ఫర్ సపోజ్ నేను 0, 0 పాస్ చేశాను అనుకోండి, నాకు ఓ వాల్యూ అంటే 0, 1, 2. మళ్ళీ ఈచ్ వర్డ్ లో మళ్ళీ 0, 1, 2 క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ నేను 1 పాస్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ n వాల్యూ అనమాట. సిమిలర్లీ నేను ఇక్కడ 2 పాస్ చేస్తే 1 లో లాస్ట్ క్యారెక్టర్ ఈ కాబట్టి నాకు ఈ వస్తుంది అనమాట. సిమిలర్లీ సెకండ్ కూడా ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 పాస్ చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ 1 ఇక్కడ పాస్ చేస్తే నాకు అంటే ఫస్ట్ లో 0, 1, 2 నాకు ఇక్కడ రావాల్సిన అవుట్పుట్ వచ్చేసి ఇదిగోండి. సిమిలర్లీ ఓ అనమాట, నాకు ఇక్కడ ఓ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను 2 పాస్ చేశాను అనుకోండి, 2 అంటే థర్డ్ వర్డ్ అనమాట. సో థర్డ్ వర్డ్ లో మళ్ళీ 0, 1, 2 నాకు ఇక్కడ R ప్రింట్ అవుతుంది. సో అలాగా టపుల్లో ఎలిమెంట్స్ లోపల కూడా నువ్వు యాక్సెసింగ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ తో పాటు ఒకవేళ నేను క్యారెక్టర్స్ కనుక ఇస్తే, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనుక ఇస్తే, ఆ వర్డ్స్ కూడా మనం ఇండెక్సింగ్ చేయొచ్చు. లాస్ట్ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలంటే టపుల్ 4 ఆఫ్ -1. సేమ్ ఎలాగైతే మన నెగిటివ్ ఇండెక్సింగ్ పైథాన్ లో సపోర్ట్ చేస్తుందో, టపుల్స్ కూడా మనం నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. అంటే ఎలిమెంట్స్ మనం వెనక నుంచి చదవచ్చు. టపుల్ ఆఫ్ -1. టపుల్ స్లైసింగ్ మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ నేను ఒక ఎంప్టీ టపుల్ ఇలా ఒక టపుల్ తీసుకున్నాను, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా యూజింగ్ స్లైసింగ్ ఆపరేటర్. అంటే 0:3 అంటే 0th ఎలిమెంట్ నుంచి 3rd ఎలిమెంట్ లోపు నాకు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంటే 1, 2, 3 నాకు ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ నేను 2:5 అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ నుంచి 5th ఎలిమెంట్ లోపు నాకు ప్రింట్ అవుతాయి. 4 అంటే లాస్ట్ 4 డిజిట్స్ నేను రిటర్న్ చేయాలనుకుంటే, ఫస్ట్ 3 కాకుండా ఫస్ట్ 4 అందాం. ఇక్కడ ఫస్ట్ 4 కనుక నేను రిటర్న్ చేద్దాం అనుకుంటే కనుక ఐ విల్ కాల్ ఇట్ యాజ్ మై టపుల్ 4. ఒకవేళ లాస్ట్ 4 కనుక నేను రిట్రీవ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, దెన్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ -4:2. సో -4:2 అంటే టపుల్లో ఉన్న లాస్ట్ 4 ఐటమ్స్ వస్తాయి. 4 అంటే టపుల్లో ఉన్న ఫస్ట్ 4 ఐటమ్స్ వస్తాయి. నౌ నెక్స్ట్ ఒకవేళ హోల్ టపుల్ నేను రిట్రీవ్ చేద్దాం అనుకుంటే మై టపుల్ 2 అంటే టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. టపుల్ ఎలిమెంట్స్ ని చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ నేను ఒక టపుల్ క్రియేట్ చేసుకున్నాను, ఇప్పుడు ఆ టపుల్ లోని ఎలిమెంట్స్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ పొజిషన్ లోని ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నా. నేను దాన్ని రన్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఎందుకు? టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, విచ్ మీన్స్ వీ కెనాట్ డిలీట్ ద టపుల్ ఐటమ్స్. ఒకవేళ నేను టపుల్ లో వాల్యూస్ నేను చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు చేంజ్ అవ్వదు. సిన్స్ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ కాబట్టి వాల్యూస్ ని డిలీట్ చేయలేము, వాల్యూస్ ని చేంజ్ చేయలేము. నాకు రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే టపుల్ మొత్తాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు యూజింగ్ డెల్ కీవర్డ్. టపుల్ యాక్సెసింగ్ ఎలాగా? లూపింగ్ యూజ్ చేసి. ఫర్ సపోజ్ నేను ఒక టపుల్ తీసుకున్నాను, కొన్ని ఐటమ్స్ పాస్ చేశాను, ఇప్పుడు ఫర్ లూప్ తీసుకున్నా. అనేది ఒక మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసుకుని టపుల్ లోని ఎలిమెంట్స్ మొత్తాన్ని నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫర్ ఐ ఇన్ మై టపుల్ ప్రింట్ ఐ అన్న టపుల్ లోని ఎలిమెంట్స్ మొత్తాన్ని అది రిప్రజెంటేషన్ చేస్తుంది. ఒకవేళ నాకు ఎలిమెంట్స్ తో పాటు నాకు ఒక ఇండెక్స్ వాల్యూ కూడా కావాలి అనుకుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఎన్యూమరేట్ ఫంక్షన్. ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు ఇండెక్సింగ్ వాల్యూ కూడా వస్తుంది. నౌ కౌంట్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక టపుల్ తీసుకున్నాను. కౌంట్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే 1 అనేది ఎన్నిసార్లు అక్కరైంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఐటమ్ 1 అక్కర్డ్ ఇన్ ద టపుల్. కౌంట్ ఆఫ్ 2 అకరెన్స్ ఆఫ్ ఐటమ్ 2 ఇన్ ద టపుల్. మెంబర్షిప్ చూద్దాం.
సో ఒక టపుల్ తీసుకున్నాను, 1 ఇన్ మై టపుల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ నాకు రిటర్న్ చేస్తున్నా, అంటే ఎలిమెంట్ అనేది అందులో ఉందా లేదా యూజింగ్ ఏ మెంబర్షిప్ ఆపరేటర్. 10 అనేది లేదు కాబట్టి నాకు ఫాల్స్ రిటర్న్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇఫ్ 3 ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మై టపుల్ దెన్ 3 ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టపుల్, అదర్వైజ్ 3 ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద టపుల్. ఒక ఇఫ్ లూప్ యూజ్ చేసి నేను టపుల్ యూజ్ చేసుకున్నాను అనమాట. ఇఫ్ లూప్ లో నేను టపుల్ ని పాస్ చేసుకున్నాను యూజింగ్ మెంబర్షిప్ ఆపరేటర్. ఇండెక్స్ ఆఫ్ 1 అనేది ఏ ఇండెక్స్ లో ఉంది నాకు వాల్యూ రిటర్న్ చేస్తుంది. 5 అనే ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉంది నాకు వాల్యూ రిటర్న్ చేస్తుంది. నౌ సార్టింగ్, టపుల్ ఎలిమెంట్స్ మనం ఎలా సార్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఒక టపుల్ తీసుకున్నాను, సార్టెడ్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ద్వారా మనం సార్టింగ్ చేస్తాం. సో రిటర్న్స్ ఎ న్యూ సార్టెడ్ లిస్ట్ అండ్ డస్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ టపుల్. సో నేను సార్ట్ చేస్తే నాకు అసెండింగ్ ఆర్డర్ సార్ట్ అవుతుంది. ఒకవేళ నాకు రివర్స్ ఆర్డర్ అంటే నాకు డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవ్వాలనుకుంటే కనుక సార్టెడ్ లో మనం సెకండ్ పారామీటర్ కింద రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పాస్ చేయాలి, అప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది. So these are some of the important operations of tuple in Python. Thank you.